తెలంగాణ రాష్ట్ర కళాకారులు మరి బోయ సంఘ నాయకులు సభ్యులు సోదరమణులారా, ఇప్పటిదాకా కమిషన్ రాష్ట్రం మొత్తం మీదట 32 పబ్లిక్ ఎంక్వైరీస్ పెట్టినాం. నేటికి ఇక్కడ జరుపుకునేది పబ్లిక్ ఎంక్వైరీ కాదు, ఎందుకంటే దానికి దీనికి ఒక తేడా ఉంటుంది. నేను ఈరోజు ఇక్కడ రావటం దాని గురించి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమీ ఇవ్వటం లేదు. అయితే ఆ 32 పబ్లిక్ ఎంక్వైరీస్కి మాత్రం అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినాం. కారణం ఏమిటంటే, ఈ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తారు ఇవంతా కూడా వాళ్ళు రహస్యంగా చేసుకున్నారు, మాకేం తెలవదని. అందుకోసమే 1-2 కాదు 32 ఎంక్వైరీస్లు జరిపినాము. మరి ఈ 32 పబ్లిక్ హియరింగ్స్లో కూడా కమిషన్కు 505 పిటిషన్లు వచ్చినాయి. పిటిషన్లు మరి వాగ్మూలాలు వచ్చినాయి. కొంతమంది ఈ బోయ వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలనేది వాళ్ళు వాదం. అలాగే ఇంకా కొంతమంది వీళ్ళకి ఇవ్వకూడదని. ఇలాగ రెండు రకాలైనటువంటి అభిప్రాయం కూడా మాకు రావటం జరిగింది. ఇంతేకాకుండా మేము మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎంపీలకు మరి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా రాసినాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కూడా ఇది ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం. అందులో మీ అభిప్రాయం ఏమిటని వాళ్ళు కూడా తెలపటం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజ్ఞానవంతులు మేధావుల్ని కూడా కమిషన్ సందర్శించింది. అంతేకాకుండా ఇలాగా క్షేత్ర స్థాయిలో విలేజ్ ఆ గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు మన పరస్పరంగా మాట్లాడుకున్నాం. నాలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అది ఏ మేరకు సరి లేకపోతే సరి కాదనేది మీ వాగ్మూలం ఇలాంటి పెద్దవాళ్ళ సమక్షంలోనే అది ఎంత మేరకు మేము మా ఐడియా సరి లేకపోతే సరి కాదని తెలుసుకోవటం క్షేత్ర స్థాయిలో జరిగింది. ఇటువంటి మీటింగ్ మీ జిల్లాల్లో 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు ఈ 3 రోజులు కూడా ఇక్కడ చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా మన రాష్ట్రంలో 3,60,000 మంది ఈ బోయ కులస్తులు ఉన్నారు. అయితే దీంట్లో 2.5